వైట్ హెయిర్ ప్రాబ్లమ్‌కి తులసాకులతో ఒక టిప్ అయితే చెప్పానండి. అసలు ఈ వీడియో మళ్ళీ ఎందుకు చేస్తున్నానో చెప్పే ముందు ఒక విషయాన్ని అయితే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని కామెంట్స్ వల్ల అయితే ఈ విషయం గురించి మాట్లాడుతున్నానండి. నేను చెప్పేది ఫేక్ న్యూస్‌లేం కాదు. మీకు పక్కా యూజ్ అవుతుంది. మేము పాటించేవి మాత్రమే చెప్తానండి. ఏ టిప్స్ పడితే ఆ టిప్స్ అయితే నేను అస్సలు షేర్ చేయను. ఒక భరోసా అయితే పక్కా ఇవ్వగలనండి. నేను చెప్పే టిప్స్ మీకు యూజ్ అవ్వడం తప్ప ఎటువంటి డ్యామేజ్ అయితే మాత్రం అస్సలు ఉండదు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ఈ తొలిసాకుల పేస్ట్ గాని, రసం గాని వాటర్ అనేది మిక్స్ చేయకుండా తీసుకోవాలండి. దీన్ని మనం హెయిర్‌కి అప్లై చేయడం వల్ల మనకి 1, 2 నుంచి 20 ఎంట్రుకల వరకు వైట్ హెయిర్ వచ్చిందనుకోండి, మిగిలిన హెయిర్ అనేది వైట్ అవ్వకుండా ఈ తొలిసాకు రసం గాని, తొలిసాకు పేస్ట్ అనేది ఆపేస్తుందండి. ఈ తులసి వల్ల వైట్ హెయిర్ పెరగడం అనే సమస్య అయితే తగ్గిపోతుందండి. మనకి ఉన్న వైట్ హెయిర్‌కి ఏం చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో నేచురల్ హెయిర్ డే మనమే చేసుకునేలా ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. లక్ష్మీ తులసి ఆకుల్ని వాడుకోవాలండి. కంప్లీట్ వైట్ హెయిర్ అయిపోయిన వాళ్ళకి మాత్రం దీనివల్ల ఏం యూజ్ ఉండదు. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటారు చూసారా? వాళ్ళకి మాత్రం చాలా మంచిగా యూజ్ అవుతదండి. కావాలంటే ట్రై చేసి చూసుకోండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే ఇది రాసేసుకోవడం వల్ల ఏమవుతదంటే మీకు వైట్ హెయిర్ పెరగడం ఆగిపోద్ది. దీన్ని మాత్రం మీకు స్టార్టింగ్ రాస్తున్నప్పుడు వారానికి ఒక్కసారి చొప్పున 2 వారాలు కంప్లీట్‌గా రాసుకోండి. తర్వాత నుంచి మీకు అవసరం ఉన్నా లేకపోయినా వైట్ హెయిర్ పెరిగినా పెరగకపోయినా 6 మంత్స్‌కో లేదంటే సంవత్సరానికో ఒకసారి చొప్పున తులసాకు రసం కంపల్సరీ తలకైతే అప్లై చేసుకోండి. ఇలా ఈ తులసాకు రసం గాని, పేస్ట్ గాని అప్లై చేసుకున్నాక ఒక గంట ఉంచుకున్న తర్వాత నార్మల్ వాటర్‌తో హెయిర్ అయితే వాష్ చేసేసుకోండి. నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసుకొని అప్పుడు మీరు హెడ్ బాత్ చేయండి. ఈ రోజుల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియట్లేదండి. ఎందుకంటే చాలా మంది టిప్స్ అనేవి షేర్ చేస్తున్నారు. నేను ఈ వీడియో మళ్ళీ చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది సఫర్ అవుతున్నారు వైట్ హెయిర్‌తో. సో, వాళ్ళకి కంప్లీట్‌గా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుందని వీడియో అయితే చేశాను. నమ్మకం ఉన్నవాళ్ళు ట్రై చేసుకొని చూడండి.